హాయ్ అండి, వచ్చేసాను. ఈరోజు మన టేస్టీ రెసిపీ కోరియాండర్ రైస్. మీకు ఏదైనా ఒక రెసిపీ బ్రేక్ఫాస్ట్కి సూట్ అవ్వాలి, లంచ్కి సూట్ అవ్వాలి, ఈజీగా సింపుల్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి, అంత స్పైసీగా ఉండకూడదు, హెల్దీగా ఉండాలి అని అంటే మాత్రం వీటన్నిటిని సాటిస్ఫై చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఈ కోరియాండర్ రైస్. దీన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని బాగా కడిగి నీళ్లు పోసి ఒక 30 నిమిషాల పాటు సోక్ చేయాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న ఒక కొత్తిమీర కట్ట, ఒక క్యారెట్, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకోండి. ఆనియన్స్ని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మన క్యారెట్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. మరీ చిన్నగా కట్ చేయక్కర్లేదు. తినేటప్పుడు నోటికి తెలియాలంటే ఇలా మీడియం సైజులోనే కట్ చేయండి, సరిపోతుంది. కొత్తిమీర కట్టని ఒకసారి ట్యాప్ కింద కడిగి దురపండి. ఇప్పుడు ఇలా మొదలు కట్ చేసేసి ఆకుల్ని కూడా ఇలా కట్ చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకుని మిక్సర్ జార్లోకి వేసుకుందాం. అలానే 2 ఇంచుల తరిగిన అల్లం, 4 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఒక పావు కప్పు నీళ్లు పోసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 5 కప్పుల నీళ్లు పోసుకుని అవి మరిగాక అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. దీనివల్ల రైస్ అనేది విడివిడిగా వస్తుంది. ఇది ఇలా ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుని ఒక పెద్ద ప్లేట్లో రైస్ని ఇలా ఆరబోసినట్టుగా పెడితే ఇకపై మెత్తపడకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం ఫ్యాన్ కింద రైస్ని చల్లారనివ్వండి. ఇప్పుడు కడాయిలో 6 నుంచి 8 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఇందులో చూపించే విధంగా బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, అనస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేపుకున్నాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ 1 నిమిషం పాటు వేపుకోండి. ఇందులోనే క్యారెట్ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. దీనివల్ల కొత్తిమీర పచ్చివాసన అనేది పోతుంది. అలాగే ఆనియన్స్, క్యారెట్ ముక్కలు కూడా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు బిర్యానీ ఆకుని ఇలా తీసేసుకుని ఉడికించుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా రైస్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. రైస్ అంతా ఒకేసారి వేసేస్తే కలుపుకోవటానికి కష్టంగా ఉంటుంది. ఈ కొరియాండర్ రైస్కి పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్ వేసి చేసుకునే రైతా ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. వేడి మీద ఉన్నప్పుడే మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. టిఫిన్కైనా లంచ్కైనా ఈజీగా అయ్యే రెసిపీ, తింటే రుచిగా కడుపు నిండి ఆకలి తీరే మన కొరియాండర్ రైస్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని, కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.